కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా టైంకి ఆహారం తీసుకోవాలి. ఇప్పుడు ఒకేసారి ఎక్కువగా తీసుకోకుండా కొంచెం కొంచెం ఎక్కువ సార్లు తీసుకుంటూ ఉండాలి. పొద్దున్న లేవగానే ఒక కప్పు పాలు తీసుకోవచ్చు. అండ్ పొద్దున బ్రేక్ఫాస్ట్ మనకి 7:30-8 కల్లా తినేసేటట్టు చూసుకోవాలి. సో ఈ బ్రేక్ఫాస్ట్లో ఏంటంటే ఇడ్లీ కానీ, ఉప్మా, ఈ గోధుమ రవ్వ ఉప్మా కానీ, జొన్న రవ్వ ఉప్మా కానీ, లేదా రొట్టెలు ఇట్లాంటివి తీసుకోవచ్చు. ఈ పూరీలు, బజ్జీలు, బోండాలు, వడలు లాంటివి తీసుకోకపోవడం మంచిది. అలాగే ఈ కొబ్బరి చట్నీ కానీ, పల్లీ చట్నీ లాంటివి తీసుకోకూడదు. పుట్నాల పప్పు చట్నీ కానీ, పుదీనా చట్నీ, ఏదైనా కూరగాయల చట్నీ లాంటివి వాడుకోవచ్చు. అలాగే పొద్దున మధ్యాహ్నానికి మధ్యలో అంటే మనకి 11 గంటల ఆ సమయంలో ఏంటంటే కావాలంటే ఒక కప్పు మజ్జిగ కానీ లేదా ఏదైనా అనుమతించిన పండు తీసుకోవచ్చు. ఇవే కాకుండా ఏదైనా సబ్జా నీళ్ళు కానీ, సగ్గుబియ్యం నీళ్ళు లాంటివి కూడా తీసుకోవచ్చు. మధ్యాహ్నం 1-1:30 కల్లా మధ్యాహ్నం భోజనం కంప్లీట్ అయ్యేటట్టు చూసుకోవాలి. దీంట్లో కొంచెం అన్నం కానీ, చపాతీ కానీ, పప్పు, పెరుగు, కూరగాయలతో తీసుకుంటూ ఉండొచ్చు. అలాగే సాయంత్రం పూట 4 గంటలకు కానీ 5 గంటలకు కానీ కొన్ని అటుకులు కానీ, మురుమురాలు అలాంటివి తీసుకుంటే మంచిది. సో ఈ టీ, కాఫీలు లాంటివి కూడా మనం సాయంకాలం టైంలో తీసుకోవచ్చు. వాటితో పాటు బిస్కెట్స్ ఏమైనా తీసుకోవచ్చు. కాకపోతే గోధుమ బిస్కెట్స్ మాత్రమే తీసుకోవడానికి ట్రై చేయాలి. ఈ మైదా బిస్కెట్స్ కానీ, రాగి బిస్కెట్లు ఇట్లాంటివి తీసుకోకపోవడం మంచిది. అలాగే రాత్రిపూట కూడా 7:30-8 కల్లా డిన్నర్ కూడా కంప్లీట్ చేసుకునేటట్టు చూసుకోవాలి. దీంట్లో రొట్టెలు కానీ లేదా జొన్న రొట్టెలు, గోధుమ రవ్వ ఉప్మా, జొన్న రవ్వ ఉప్మా లాంటివి తీసేసుకోవచ్చు. అండ్ రాత్రిపూట పడుకునే ముందు 10 గంటలకు అట్లా ఒక కప్పు పాలు కానీ, మజ్జిగ కానీ తీసుకొని పడుకోవచ్చు. ఒకేసారి ఎక్కువ తీసుకోకుండా ఇట్లా తక్కువగా తీసుకుంటే ఏంటంటే మనకి వేరే సమస్యలు, హెల్త్కి సంబంధించిన సమస్యలు కూడా రాకుండా మనం చూసుకోవచ్చు. అలాగే నాన్ వెజ్ ఒకవేళ తీసుకున్నా మధ్యాహ్నం పూట వారానికి ఒకసారి తీసుకుంటే మంచిది. ఒకవేళ డయాలసిస్ పేషెంట్ అయితే రోజు 2 ఉడకబెట్టిన గుడ్లు తీసుకోవచ్చు. ఒకటి మనం